తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన చాలా శ్రద్ధగా ఉప ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తాను చెప్పినట్టు పని నేర్చుకుంటున్నాడు. రకరకాల అధికారుల దగ్గర నుంచి విషయాలు రాబడుతున్నాడు. ఆయన కొత్తగా ఏం చేయాలి, ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ కానీ లేకపోతే పంచాయతీ రాజులు కానీ ఇప్పుడు అట్లాగే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి కూడా కొత్త ఐడియాస్ని తను నేర్చుకోవటం, ఇంప్లిమెంట్ చేయటము, అంటే ఒక భిన్నమైన ఒక ప్రజానాయకుడిగా, భిన్నమైన ఒక పాలకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈయన ఈ రాజకీయాల్లో నిమగ్నం అయిపోతే అసలు ఇప్పుడు ఆయన ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటి, ఆ సినిమాలు అసలు ముందుకు వెళ్తాయా, ఈయన మళ్ళీ నటిస్తాడా? ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ విషయంలో కూడా అంతే అయింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ సినిమాల్లోకి నటిస్తాడా, లేకపోతే ఆయన తర్వాత కూడా ఏదో 1-2 సినిమాల్లో నటించాడు. కానీ అంటే అప్పుడు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ రిటైర్ అయ్యాడు. ఈయన మిడ్ ఆఫ్ ద కెరీర్ కాబట్టి దీని గురించి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మనకి అంతా పంచుకునేందుకు సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. అది ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే ఆయన 10 ఏళ్ళుగా పట్టిన కుస్తీ ఫలించింది. ఆయన ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ తోటి తన పార్టీని ఎస్టాబ్లిష్ విజయం సాధించాడు. ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా ముఖ్యమంత్రితో సమానమైన గౌరవాన్ని పొందుతున్నాడు. ఆయన అంటే ప్రతి చోట కూడా నా ఫోటో పెట్టిన చోటల్లా ఈయన ఫోటో పెట్టమని కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేసి చెప్తున్నారు. అట్లా పరిపాలన కూడా ఆయన చాలా శ్రద్ధతోటి చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. అంటే ఈ వ్యామోహంలో పడి, అంటే ఉప ముఖ్యమంత్రి వ్యామోహంలో పడి తన ఒరిజినల్ కెరీర్ ఏదైతే ఉందో అది సినిమాని ఏం చేస్తాడేమో అనేది ఒక అనుమానం ఉంది. ఏమంటారు? అయితే ఆయన 3 సినిమాలు కమిట్ అయ్యాడండి. 3 సినిమాల్లో ఒకటి హరిహర వీరమల్లు, అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 15 రోజులు ఆయన చేస్తే అయిపోతుంది అది. అయితే ఇంకొక సినిమా ఉంది ఓజీ, అది కూడా అదే కండిషన్లో ఉంది. దానికి ఒక 20 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది ఆయన, అంటే వాళ్ళు చెప్పిన లెక్క. ఇలా ఒక 2-3 మంత్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు. కొంత యాక్టివిటీ అయింది, ఆగింది. అది షూట్ అయితే ఇంకా సీరియస్గా మొదలవ్వలేదు. కాబట్టి దానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట చెప్పాడు, 3 నెలల వరకు నేను సినిమాల గురించి ఆలోచించను, 3 నెలల తర్వాత నెలకి 2-3 రోజులు 4 రోజులు అలా ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు 3 నెలలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన సినిమాలు చేయాలని అభిమానులు అనుకుంటున్నారు, అలాగే ప్రొడ్యూసర్లు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ హోల్డ్ అయిపోయింది వాళ్ళకి. హరిహర వీరమల్లు మొదలై చాలా కాలం అయింది. ఇది ఇప్పటికైనా కంప్లీట్ చేయకపోతే ఆయన అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. ఎవరు? ఏం రత్నం గారు ఆయన్ని బయట వేయాలి. ఎందుకంటే ఆయన మొన్న ఎన్నికల్లో ఈయన ప్రచార బాధ్యతలు కూడా ఆర్గనైజ్ చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలు ఏం రత్నం ఆర్గనైజ్ చేశాడు. కాబట్టి దయదలిచి ఆయన సినిమా హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ప్రారంభించినటువంటి డైరెక్టర్ వెళ్ళిపోయాడు, కృష్ వెళ్ళిపోయాడు. జ్యోతి కృష్ణ డైరెక్టర్గా వచ్చాడు ఇప్పుడు కొత్తగా. అతనితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించాలి. అది పార్ట్ 1 అని చెప్తున్నారు. పార్ట్ 2 తర్వాత ఎప్పుడు తీస్తారనే విషయం పక్కన పెడితే ఈ 1 కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ మీద. 4 ఏళ్ల నుంచి ఫైనాన్స్ ఇరుక్కు ఉంది అక్కడ. ఏం రత్నం ఆ వడ్డీలు కట్టుకోవడానికి ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అందుకని అది కంప్లీట్ చేయాలి. రెండోది ఓజీ కంప్లీట్ చేయాలి. ఓజీ తాలూకా మైత్రి వాళ్ళది ఆ సినిమా, అది కంప్లీట్ చేసి తీరాలి. సుజిత్ డైరెక్టరు. ఈ హరీష్ శంకర్ సినిమా కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు హీరోలు సినిమాలు చేస్తున్న పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ తన 5 ఏళ్ల కెరియర్లో ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన అసెంబ్లీలో ఉండాలి. ఈ 5 ఏళ్లలో ఆయన 3 సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో ఉండి పూర్తి కాలం సినిమాలకి కేటాయిస్తున్న హీరోలు కూడా అంతకంటే ఎక్కువ ఏం చేయట్లా. ఆయన పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి 3 ఏళ్ల తర్వాత 2 రిలీజ్ అవుతుంది. అంటే 3 ఏళ్లలో ఏమీ చేయలే ఆయన. ఈ కండిషనే అందరు హీరోలది. అందుకని ఈ 3 ప్రాజెక్టులు 5 ఏళ్లలో కంప్లీట్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ సూపర్ హిట్. ఆయన రాజకీయాల్లో ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్తో జనసేన సూపర్ హిట్ అనిపించుకున్నాడు, అలాగే ఇక్కడ కూడా అనిపించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని అంటే ఎన్టీఆర్ పోలికి తెచ్చారు మీరు. ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలో నుంచి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయన
కమిట్ అయిన ప్రొడ్యూసర్లు అందరినీ కలిపి ఒకే సినిమా చేసుకోమన్నాడు. అదండి. అది నా దేశం సినిమా. నా దేశం సినిమా దేవివరప్రసాద్ గారు అలాగే పల్లవి వెంకటరత్నం గారు కలిసి చేసుకున్నారు. చేసుకుని బయటపడ్డారు. ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతనికి వీళ్ళే అతను ఇచ్చిన అడ్వాన్సులు అవన్నీ వీళ్ళే ఇచ్చి పంపించారు. పంపించి వీళ్ళిద్దరూ కలిసి చేసుకున్నారు. ఆ సినిమా అయిపోయింది. ఆ తర్వాత ఆయన విడిగా తన బ్యానర్లో కొన్ని సినిమాలు చేసుకున్నాడు. అయితే విశ్వామిత్ర ఒకటి చేసి, విశ్వామిత్ర ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేశాడు. ముఖ్యమంత్రిగా ఉండగా విశ్వామిత్ర, ఆ విశ్వామిత్ర షూటింగ్ దగ్గరికి ఫైల్స్ పట్టుకుని సెక్రటేరియట్ నుంచి వెళ్ళటం, ఆయన అక్కడే సంతకాలు పెట్టడం, నేషనల్ ఫ్రంట్ సమావేశాలు కూడా విశ్వామిత్ర సెట్లో చేయటం, ఇవన్నీ చూసాం మనం, ఈ వింతలన్నీ. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో నటించడం అనేది వింతైన విషయం కాదు. అందుకని ఇప్పుడు ఆయన నిర్మాతలు ఏం ఆలోచిస్తున్నారంటే, ఏం రత్నం గారు అలాగే ఓజీ ప్రొడ్యూసర్స్ కూడా విజయవాడలో ఏదైనా స్టూడియో తరహా సెటప్ వేసేసి ఆయన ఇబ్బంది పెట్టకుండా, హైదరాబాద్ తీసుకెళ్ళి షూట్ చేయటం లాంటి ఇబ్బంది పెట్టకుండా ఆయన ఖాళీ సమయంలో అక్కడే షూట్ చేద్దామని. సో విజయవాడలో ఒక స్టూడియో రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ, పవన్ కళ్యాణ్ పుణ్యమా అని. అయితే అది పవన్ కళ్యాణ్ వరకే కన్ఫైన్ అవుతుందా, స్టూడియో బయట యాక్టివిటీస్ ఉంటాయనేది వేరేది. ఏంటి సినిమాటోగ్రఫీ కూడా వీళ్ళ పార్టీ కిందే ఉన్నట్టుంది. వీళ్ళ పార్టీ కిందే ఉంది, దుర్గేష్ చేతుల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, జయాంధ్ర ఉద్యమం టైంలో కృష్ణ గారు గుంటూరు విజయవాడ మధ్య స్టూడియో కడతాను అన్నాడు. అదే మంగళగిరి దగ్గర ఎక్కడ అన్నట్టు అది అన్నాడు. అది వర్కౌట్ అవ్వాల. తర్వాత ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఆయన పద్మాలయ స్టూడియోస్ ఇక్కడ కట్టాడు హైదరాబాదులో. సో విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో అనేటువంటి ఒక కళ 72 నుంచి ఆంధ్రులు కంటూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ కళ సాకారం అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. అంటే ఈ మధ్యలో నందిగామ ప్రాంతాల్లో కూడా అన్నారండి సినిమా పరిస్థితి. అవును, నందిగామ కాదండి, జగ్గయ్యపేట దాటిన తర్వాత ఆ ఏరియాలో ఒక, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ ఐడియా ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్కి కొంచెం దగ్గరగా ఉంటే బెటర్ అవుతుందని వెస్ట్ కృష్ణ. అట్నుంచి ఎవరినైనా తీసుకురావాలన్నా ఎవరినైనా దింపాలన్నా అది తేలిక అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ఏరియాని యాప్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఉన్న ప్రాంతంలో ఆయన వెసులుబాటు ఉన్నటువంటి సమయంలో షార్ట్స్ తీయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రొడ్యూసర్లు. తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయకపోతే వడ్డీలు తినేస్తాయి వాళ్ళని. ఈ పరిస్థితి ఆయనకు తెలియంది కాదు పవన్ కళ్యాణ్కి. అందుకని డెఫినెట్గా ఈ 3 ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేస్తాడు ఆయన, ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా. ఇప్పటికి పెట్టాల్సిన ఇబ్బందులు పెట్టేశాడు, అయిపోయింది. ఇంకా దాన్ని కొనసాగించడం బాగుండదని తనకే అర్థమైంది. అందుకనే ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన అంది, 3 నెలలు నన్ను వదిలిపెట్టండి, 3 నెలల తర్వాత మీ మాట వింటాను అని. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు స్టూడియోనే అక్కడికి తీసుకెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా చేస్తాడు. ఈ 3 సినిమాలు అయితే కంప్లీట్ అవుతాయి. కొత్త సినిమాలు ఒప్పుకుంటాడంటారా? తర్వాత ఈ 5 ఏళ్లలో 3 సినిమాలు కంప్లీట్ అయిపోతాయి. వస్తాదు భగత్ సింగ్ లాంటి పొలిటికల్ సినిమాలు అంటే అట్లాంటి ఆయనకు కూడా ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఆయన ఇమేజ్ బిల్డింగ్కి అవసరం. అది పొలిటికల్ సినిమా అవసరం ఎవరికైనా. ఇప్పుడు రామారావు గారు మేజర్ చంద్రకాంత్ సినిమా ఉపయోగపడింది. అదే అలాగే నా దేశం సినిమా అప్పుడు ఆయన ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాపయ్య గారికి ఫోన్ చేసి, నేను వెళ్ళని ప్రాంతాలకి నా మెసేజ్ నీ సినిమా ద్వారా తీసుకెళ్ళగలిగావు అని చెప్పి అభినందించాడు ఆయన. అందుకని అవసరమే యాక్టర్కి సినిమా నటుడు అయి ఉంటే, సినిమా అంటే ఒక పొలిటీషియన్ సినిమా నటుడు అయి ఉండి ఒక సినిమా చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా తన మెసేజ్ని తను వెళ్ళని ప్రాంతాలకు కూడా సినిమా ద్వారా పంపించవచ్చు. ఆ వెసులుబాటు వినియోగించుకుంటాడు ఆయన. వినియోగించుకునే ఉద్దేశం ఉంది. ఆల్రెడీ ఆ ప్రయత్నం వాళ్ళు నిజానికి మొన్న ఎన్నికల ముందే రిలీజ్ అయిపోతుంది ఆ సినిమా అనుకున్నారు, ఆగింది. వచ్చే ఎన్నికలకి ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ 5 ఏళ్లలో 3 సినిమాలు అనేది కూడా చిన్న విషయం ఏం కాదు. ఫర్దర్గా ఏడాదికో 2 ఏళ్లకో ఒక సినిమా చేసుకుంటూ అలా కొనసాగుతాడు ఆయన. అంతే, సినిమాలు అయితే చేస్తాడు. అదే ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ అసలు ఇప్పుడు ఎందుకు మళ్ళీ విడుదల చేస్తున్నారు అంటే, ఇప్పుడు రిలీజుల ట్రెండ్ ఒకటి నడుస్తుందండి. మొన్న ఇందిరా సినిమాకి మంచి డబ్బులు వచ్చినాయి రిలీజ్. ఎంత బెటర్ డబ్బులు వచ్చినాయంటే, అల్లు అర్జున్ని ఉత్సాహపరిచింది, అల్లు అరవింద్ని ఉత్సాహపరిచింది. ఇప్పుడు అతను కూడా తన గంగోత్రి ఎవరిని ఎజెండాలోకి తీసుకొస్తున్నాడు. అందరికంటే కూడా అశ్విని దత్ గారిని ఉత్సాహపరిచింది. ఆయన ఆవేశంలో
ఇందిరా 2 తీసేస్తాను అన్నాడు. అదండి. అంటే ఆయన మొదటి నుంచి జగజగవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తానని చెప్తున్నాడు. అవునండి. ఇప్పుడు కొత్తగా ఇందిరా సీక్వెల్ కూడా తీసేస్తానని ఆవేశపడ్డాడు. తీయకపోవచ్చుగాక, కానీ ఆ మాట అనిపించింది ఆయన్ని. ఇప్పుడు అదే ఆవేశం. మాస్ అనేటువంటి నాగార్జున సినిమా రిలీజ్ చేస్తే దానికి కూడా జనం బాగానే వెళ్తున్నారు. అందుకని గబ్బర్ సింగ్ వేవ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాజిటివ్గా ఉంది, ఆయన సినిమాలు ఏవీ లేవు. సో గబ్బర్ సింగ్ జనం చూస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. ఏపీలోను తెలంగాణలోను 2 చోట్ల ఆ సినిమా రీ రిలీజ్ అంటే ఒక అకేషన్ ఉండి రీ రిలీజ్ చేయటం కాదు, అకేషన్తో సంబంధం లేకుండా కూడా ఈ రీ రిలీజులు పెట్టేస్తున్నారు. వర్కౌట్ అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఆడలేదు కానీ పాత సినిమాలు ఆడుతున్నాయి. దీన్ని రివ్యూ చేసుకోవాలి ఇండస్ట్రీ వాళ్ళు. డబుల్ స్మార్ట్ లేకపోతే మిస్టర్ బచ్చన్ వెళ్ళిపోయిన వేకేట్ చేసిన థియేటర్లన్నీ వీళ్ళు ఆక్రమిస్తున్నారు. అందుకని పాత సినిమా, పాత బంగారానికి విలువ ఎక్కువ, అలాగే పాత చింతకాయ పచ్చడికి విలువ ఎక్కువ అంటారు. ఇప్పుడు అదే పరిస్థితి తయారైంది. అంటే కొత్త సినిమాలు తీయటం కూడా ఇప్పుడు సంవత్సరాలు తీసుకోవటం వల్ల కూడా ఇప్పుడు రీ రిలీజుల ద్వారా కొంత బిజినెస్ నడపాలనే స్ట్రాటజీ కూడా ఉందంట. థియేటర్లను కాపాడటం, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవటం అనేది ఒక మేజర్ టాస్క్ అయింది ఇండస్ట్రీకి. ఎంగేజ్ చేయటం, కొత్త సినిమాలు ఏవి కూడా జనాల్ని థియేటర్కి రప్పించలేకపోతున్నాయి, చిన్న సినిమాలు. అయితే ఈ మధ్య కమిటీ కుర్రాళ్ళు సినిమా జనాల్ని పట్టుకురాగలిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయి అనే సినిమా కూడా పట్టుకురాగలిగింది. కొద్దో గొప్ప మొన్న రిలీజ్ అయినటువంటి మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా బాగానే జనాలని లాక్కొస్తోంది. ఇలా కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. అంటే మీరు నిజాయితీతో తీసిన సినిమా డెఫినెట్గా జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది. ఏదో చుట్టేద్దామని చేసినటువంటి ప్రయత్నాలను మాత్రం జనం తిరస్కరిస్తున్నారు ఎవరున్నా, అది కండిషన్. అందుకని ఈ వాతావరణంలో ఇప్పుడు ఎవరు సినిమా చేసినా కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ అయినప్పటికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.